వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం అయోధ్యకాండం 56వ భాగం. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 7-12-25. అయోధ్యకాండలో తృతీయ సర్గలో ఉన్నాం. తేషామంజలి పద్మాని ప్రగృహీతాని సర్వశః ప్రతిగృహ్య బ్రవీద్రాజా తేభ్యః ప్రియహితం వచః. ఈ విధంగా చెప్పి పౌరజనపద శ్రేష్ఠుడు పద్మాల వంటి దోసిళ్ళు కట్టి దశరథుడికి నమస్కరించగా ఆ నమస్కారాలను అభినందించి వాళ్ళకి ప్రియము హితం అయినటువంటి వాక్యాలు మహారాజు పలికారు. అహోస్మి పరమప్రీతః ప్రభావశ్చాతులో మమ యన్మే జ్యేష్టం ప్రియం పుత్రం యవ్వరాజ్యస్థమిచ్చదా. నాకిష్టుడు జ్యేష్ఠుడు పుత్రుడు యవరాజ్యాభిషిక్తుడు కావాలని మీరందరూ కోరటం చేత చాలా సంతోషంగా ఉంది. నా ప్రభావం భాగ్యం సాటి లేనిదని నేను భావిస్తున్నాను. ఇది ప్రత్యజ్ఞతాన్ రాజా బ్రాహ్మణానిదమబ్రవీత్ వశిష్ఠం వామదేవం చ తేషామేవోపశృణ్వతాం. దశరథ మహారాజ్ ఆ సభికులు అందరినీ ఆ విధంగా గౌరవించి వాళ్ళు వినేట్లుగానే వశిష్ఠ వామదేవాది బ్రాహ్మణులతో ఇలా అన్నాడు. చైత్ర శ్రీమాసయం పౌర్మాస పుణ్యం పుష్పితకానన యవ్వరాజ్యాయ రామశ్చ సర్వమేవోపకల్ప్యతాం. రాజ్ఞస్తు పరతే వాక్యే జనఘోషో మహానభూత్. శోభాయుక్తం పుష్పించిన అడవులు కలది అయిన చైత్రమాసం పుణ్యప్రదమైన రాముడి యవ్వరాజ్యం కొరకు ఏర్పాట్లన్నీ చేయబడుగాక. రాముడు రాజు ఈ విధంగా పలకగానే జనమంతా హర్షధ్వానాలు చేసి శనైస్తస్మిన్ ప్రశాస్తే చ జనఘోషే జనాధిప వశిష్ఠం మునిశార్దూలం రాజా వచనమబ్రవీత్. ఆ జనఘోష మెల్లగా శాంతించింది. అప్పుడు దశరథ మహారాజ్ వశిష్ఠ మహర్షితో ఇలా అన్నాడు. అభిషేకాయ రామస్య యత్కర్మ సపరిచ్ఛదం తదద్య భగవన్ సర్వం ఆజ్ఞాపయతుమర్హసి. పూజ్య వశిష్ఠ మహర్షి, రామ అభిషేకానికి కావాల్సిన పనుల ఉపకరణాలు సిద్ధం చెయ్యటానికి తగిన వారిని నువ్వే ఆజ్ఞాపించు. తచ్చుత్వా భూమిపాలస్య వశిష్ఠో ద్విజసత్తమ అధిదేశాగ్రతో రాజ్ఞః స్థితాన్ యుక్తాన్ కృతాంజలిన్. రాజు మాటలు విని ద్విజశ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి 2 జ్యోతిళ్ళు దగ్గరికి చేర్చి నమస్కరించి ఎదుట ఉన్న అధికారులతో ఇలా చెప్పారు. సువర్ణాదీని రత్నాని బలీన్ సర్వౌషధీరపి శుక్రవాల్యాంచ లాజాంశ్చ పృథక్య మధుసర్పిసి ఆహతాని చ వాసాంసి రథం సర్వాయుధాన్యపి చతురంగబలం చైవ గజం చ శుభలక్షణం శ్యామలవ్యజనే శ్వేతే ధ్వజం ఛత్రం చ పాండురం శతం చ శాతకుంభానాం కుంభానాం అగ్నివర్చసం హిరణ్యశృంగం వృషభం సమగ్రం వ్యాఘ్రచర్మ చ ఉపస్థాయత ప్రాతరజ్ఞగారం మహీపది. బంగారం మొదలైనది, రత్నాలు, పూజా ద్రవ్యాలు, సమస్తమైన ఓషధులు, తెల్లని పుష్పమాలు, పేలాలు, వేరువేరుగా తేనె, నెయ్యి, కొత్త బట్టలు, రథం, సమస్తమైన ఆయుధాలు, చతురంగ సైన్యం, శుభలక్షణాలు గల ఏను, తెల్లని చామరం, ధ్వజం, శ్వేతఛత్రం, అగ్నిలా ప్రకాశించే 100 బంగారు కుంభాలు, బంగారు కొమ్ముల వృషభం, పూర్తిగా ఉన్న వ్యాఘ్ర చర్మం, వీటినన్నింటినీ తెల్లారేసరి రాజుగారి అగ్నిహోత్ర గృహంలోకి చేర్చాలి అన్న.
యచ్ఛాన్యతి యచ్ఛాన్యత్తించి దేష్టవ్యం తత్సర్వముపకల్ప్యతాం అంతఃపురస్య ద్వారాణి సర్వస్య నగరస్య చందనస్రగ్భిర అర్చ్యంతాం ధూపైశ్చఘ్రాణహారిభి. ఇంకా ఏ చిన్న వస్తువులైన నేను మర్చిపోయినా మీరు జాగ్రత్త పెట్టి సమకూరు. అంతఃపుర ద్వారాలు సమస్తం కూడా నగర ద్వారాన్ని కూడా చందనంతో కడిగి పుష్పమాలల చేత అలంకరించి ఘ్రాణేంద్రియాలు ఆకర్షించే ధూపం చేత సువాసన కలవాటిగా చెయ్యాలి. ప్రశస్తమందం గుణవద్దధిక్షీరోపసేచనం ద్విజానాం శతసాహస్రే యత్ప్రకామమబలం భవేత్. వేల కొలది బ్రాహ్మణులకు సమృద్ధిగా సరిపోయే మంచి గుణాలు గల పెరుగు, పాలు మొదలైన నంజుల పదార్థాలతో ప్రశస్తమైన అన్నాన్ని ఏర్పరిచేది. అంటే పంచభక్ష పరవాణాలు. తత్కృత్య ద్విజముఖ్యానాం శ్వం ప్రభాతే ప్రదీయతాన్ ఘృతం దధిచలాజాశ్చ దక్షిణాశ్చాపి పుష్కలా. అన్నాన్ని రేపు ప్రాతకాలంలో ద్విజముఖ్యులకు సత్కారపూర్వకంగా ఇవ్వాలి. నెయ్యి, పెరుగు, పేలాలు, పుష్కలమైన దక్షిణలు కూడా ఏర్పాటు చేయాలి. సూర్యే అభ్యుదిత మాత్రే స్వో భవితా స్వస్తి వాచనం బ్రాహ్మణాశ్చ నిమంత్ర్యాదాం కల్ప్యంతాం మాసనాని చ. రేపు సూర్యోదయం అయిన వెంటనే స్వస్తి వాచనం జరుగుతుంది. బ్రాహ్మణులను ఆహ్వానించి తగిన మంచి ఆసనాలు ఏర్పాటు చేయి. అబధ్యంతాం పతాకాశ్చ రాజమార్గశ్చ శిక్ష్యతాం సర్వే చ తాళావచరా గణికాస్వసలంకృతాః. కక్షా ద్వితీయామాసాజ్య తిష్టంతు నృపవేశ్మనః. పురంలో పతాకాలు, పట్టణంలో పతాకాలు కట్టించి రాజవీధులను తడిపించటానికి, తాళాలు వేయటానికి నటులు బాగా అలంకరించుకున్న వేశ్య స్త్రీలు రాజప్రసాదంలోని 2వ కక్షకు వచ్చి ఉండేట్టుగా అక్కడ చేసుకునేట్టుగా చెప్పాలి. దేవాయతన చైత్యేషు సాంగభక్షా సదక్షిణా ఉపస్థాపయితవ్యాః శుర్మాల్యయోగ్యాః పృథక్. దేవాలయంలో, చైత్యాలలో పూజలు చేయించాలి కనుక అక్కడ వేరువేరుగా అన్నాలు, భక్ష్యాలు, దక్షిణలు, పూలమాల తీసుకొని పురుషులు సిద్ధంగా చెయ్యండి. దీర్ఘాసి బద్ధాయోధాశ్చ సందద్ధామృష్టవాసన మహారాజాంగణం సర్వే ప్రవిశంస్తు మహోదయం. యోధులంతా కూడా కవచాలు మొదలైనవి ధరి పరిశుభ్ర వస్త్రాలు కట్టుగా దీర్ఘమైన ఖడ్గాలను గొప్ప ఉత్సవం గల మహారాజ ప్రసాదం ముందిట వచ్చి ఉండాలి. ఏం వ్యాధివ్య విప్లౌతౌ క్రియాస్తత్ర ముని సునిష్ఠితౌ చక్రతుశ్చైవ యశ్చేషం పార్థివాయ నివేజ్యతే. వశిష్ఠ వామదేవులు సావధాన చిత్తాలతో అక్కడ చెయ్యాల్సిన కార్యాలన్నింటినీ ఆజ్ఞాపించి ఆ విషయాన్ని దశరథ మహారాజుకు చెప్పి మిగిలిన పనులు కూడా చేయాల్సినవి చేశారు. కృతమిచ్చేవ తాబ్రూతాం అధిగమ్య జగత్పదిం యథోక్తవచనం ప్రీతా హర్షయుక్తౌ ద్విజవర్షభౌ. తమ ఆజ్ఞ ప్రకారం అన్నీ జరుగుతున్నాయని సంతృప్తి చెంది ఆనందించిన ఆ వశిష్ఠ వామదేవుడు రాజు దగ్గరకు వెళ్ళి మీరు చెప్పినట్లు అన్నీ చేయబడ్డాయి అన్నాయి. తత సుమంతరం ద్యుతిమాన్ రాజా వచనమబ్రవీత్ రామః కృతాత్మా భవతా శీఘ్రమానీయతామి. తర్వాత దశరథుడు సుమంతుడితో ఆత్మనిగ్రహవంతుడైన రాముడు శీఘ్రంగా తీసుకొని రా అని చెప్పారు. తథేతి ప్రతిజ్ఞాయ సుమంత్రో రాజశాసనాత్ రామం తత్రానయాంచక్రే
రథేన రథినాంబరం. సుమంతుడు రాజు ఆజ్ఞ ప్రకారం మహారథికుడైన రాముణ్ణి రథం మీద ఎక్కించుకొని వెంటనే నిమిషాల మీద తీసుకొచ్చేశాడు. తీసుకురావటానికి వెళ్ళాడు. అథ తత్త సమాసీనాస్తథా దశరథం రూపం ప్రాచ్యోదీచ ప్రతీచాశ్చ దక్షిణాత్యాశ్చ భూమిపా మ్లేచ్ఛాశ్చార్యాశ్చ ఏ చాన్యే వనే శైలాంతవాజిన ఉపసాంచిక్రిరే సర్వే స్తం దేవా ఇవ వాసవం. సుమంతుడు రాముణ్ణి తీసుకొని పోవటానికి వెళ్ళాక తూర్పు దేశాల, పడమట దేశాల, ఉత్తర దక్షిణ దేశాల రాజులు, మ్లేచ్ఛల రాజులు, ఆర్యావర్తానికి చెందిన సకల రాజ బృందం, వన పర్వత ప్రాంతాల రాజులు, అలాగే అక్కడ కూర్చున్న దేవతల దేవేంద్రుని సేవించినట్లుగా దశరథుడిని సేవించారు. తేషాం మధ్యేన రాజర్షిర్మరుతామివ వాసవః ప్రసాదస్థో రథగతం దదర్శాయాంతమాత్మజం. దేవతా మధ్యంలో ఉన్న దేవేంద్రుడిల ఆ రాజుల మధ్య ప్రకాశిస్తున్న రాజర్షి అయిన దశరథుడు రథమెక్కి వస్తున్న తన కుమారుడి ప్రసాదం నుండే ఇంట్లోంచే చూశారు. గంధర్వరాజ ప్రతిమం లోకే విఖ్యాత పౌరుషం దీర్ఘబాహుం మహాసత్వం మత్తమాతంగగామినం చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం రూపాధార్య గుణై పుంసాం దుష్టిచిత్తాపహారిణం ఘర్మాభితప్తాపజ్జంజం లాదయంతమివ ప్రజాః న తతర్వ సమాయంతం పశ్యమానో నరాధిప. రాముడు రూపవేషాదుల చేత గంధర్వ రాజులా ఉన్నాడు. అతని పౌరుషం జగద్విదితమైపోయి మహాబలశాలి అయి మదించిన ఏనుగులా నడిచే అతని చేతులు చాలా దీర్ఘంగా ఉన్నాయి. చంద్రుల్లాగా మనోహరమైన ముఖంతో చూడటానికి ముచ్చటగా ఉన్న రూపం చేత, ఔదార్యం చేత, ఇతర గుణాల చేత పురుషుల దృష్టులను మనస్సులను ఆకర్షిస్తారు. అలాంటి రాముడు చూస్తున్న దశరథ మహారాజు ఎంత చూసినా తనివి తీరదు. అవతార్య సుమంత్రస్తం రాఘవం యస్తనోత్తమ పితుః సమీపం గచ్చంతం ప్రాంజలి పృష్ఠతోన్వగాత్. సుమంతుడు రాముడిని రథం నుండి దింపి అతని తండ్రి దగ్గరకు వెళుతుండగా అంజలి ఘటించి అతని వెనకనే వెళ్ళాడు. తం కైలాస శృంగాభం ప్రసాదం పునరపుంగవ ఆరురోహన్ నృపం ద్రష్టం సహసూతేన రాఘవ. శ్రేష్ఠుడైన రాముడు సుమంత్ర సహితుడై తండ్రి దర్శనానికై కైలాస శిఖర తుల్యమైన దశరథుడున్న మేడ పైకి ఎక్కాడు. ప్రాంజలిరభి ప్రేత్య ప్రణతః పితురంతికే నామస్వం శ్రావయన్ రామో వనందో వనందే చరణౌ పితుః. రాముడు అంజలి ఘటించి నమ్రుడై తండ్రి దగ్గరికి వెళ్ళి రామ వర్మాహం అహంభో అభివాద్. రాముడిని, మీ అబ్బాయిని నేను అంజలి ఘటిస్తున్నానని తన పేరు చెప్పి తండ్రి పాదాలకు నమస్కరి. తం దృష్ట్వా ప్రణతం పార్శ్వే కృతాంజలి పుటం నృపః గుహ్యాంజలౌ సమాకృష్ట సస్వజై ప్రియమాత్మజం. మహారాజు తన పక్క అంజలి ఘటించి నమ్రుడై నిలచివన్ ప్రియపుత్రుడైన రాముడి దగ్గరకు తీసుకొని కౌగలించుకున్నాడు. తస్మై చాభ్యుదితం దివ్యం మణికాంచన భూషితం దినేశ రాజా రుచరం రామాయ పరమాసనం. దశరథ మహారాజ్ ఉన్నతం, శ్రేష్టం, సువర్ణరత్నాలంకృతం, సుందరం అయిన ఉత్తమమైన ఆసనంపై రాముణ్ణి కూర్చోబెట్టారు. తదాసన పరం ప్రాప్య వ్యదీతపయత రాఘవ
స్వయేవ ప్రభయా మేరుం ఉదయే విమలో రవి. రాముడు ఆసన శ్రేష్టంపై ఉపవిష్టుడై ఉదయ సమయంలో నిర్మల కాంతిగల సూర్యుడు మేరు పర్వతాన్ని ప్రకాశింపచేసినట్లుగా ఆ ఆసనాన్ని తన కాంతి చేత ప్రకాశింపచేశారు. తేన విభ్రాజతా తత్ర సా సఖా అభివ్యరోచద విమల గ్రహ నక్షత్ర శారదీ ద్యౌరి వేందునాం. నిర్మలమైన గ్రహ నక్షత్రాలు కల ఆకాశాన్ని శరత్కాలంలో చంద్రుడు ప్రకాశింపచేసిన రాముడు తన ప్రకాశం చేత ఆ సభను ప్రకాశింపచే తం పశ్యమానో నృపతి స్తుశోష ప్రియమాత్మజం అలంకృత వివాత్మానం ఆదర్శ తర సంస్థితం. ప్రేమ పాత్రుడైన తన పుత్రుణ్ణి చూస్తూ దశరథ మహారాజ్ తనలు అలంకరించుకొని అద్దంలో చూసుకుంటూ మురిసిపోయినట్లుగా మురిసిపోయే రాముని చూసి సతం సస్మితమాభాష్య పుత్రం పుత్రవతాం వల ఉదాచేదం వచో రాజా దేవేంద్రమివ కాశ్యప. రాముడి వంటి ఉత్తమ పురుషుడు ఉండటం చేత పుత్రుడు కలవారులకు శ్రేష్ఠుడైన దశరథ చిరునవ్వుతో కుమారుణ్ణి పలకరించి కాశ్యపుడు దేవేంద్రుడితో పలికినట్లుగా ఇలాంటి మాటలు చెప్పాడేమని. జ్యేష్ఠాయామసి మే తజ్ఞపత్యాం సదృశ్యాం సదృశః సుతః ఉత్పత్మ స్వం గుణశ్రేష్ఠో మమ రామాత్మజః ప్రియః. రామాను యోగ్యుడైన నా జ్యేష్ఠ భార్యలో పుట్టిన జ్యేష్ఠ భార్యకు పుట్టిన యోగ్యుడవైన కుమారుడు. శ్రేష్టమైన గుణాలన్నీ నీలో ఉండటం చేత నాకు చాలా దగ్గర వాడివయ్యావు. యతంత్వయా ప్రజాక్షేమా స్వగుణైరనురంజితా తస్మాత్ త్వం పుష్యయోగేన యవ్వరాజ్యమవాప్నుహి. రామా, నువ్వు ఈ సద్గుణాల చేత ప్రజలను రంజింపచేశ. అందుచేత పుష్యమీ నక్షత్రయుక్త దివస రోజున నిన్ను యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తా. కామతస్త్వం ప్రకృత్యైవ వినీతో గుణవానపి గుణవచ్చపి త్వనేహాత్పుత్ర పశ్యామి తే హితం. కుమార, సహజంగానే నువ్వు మిక్కిలి వినయసి సద్గుణవంతుడు అయినా నీపై ఉన్న స్నేహం చేత నీకు కొన్ని హితం చెప్తా. భూయో వినయమాస్థాయ భవనిత్యం జితేంద్రియ కామక్రోధనముత్థాని చజేధార్ వ్యసనాని. ఇంకా విషయం వినయాన్ని పెంచుక ఎప్పుడు ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. కామం వల్ల కలిగే వ్యసనాలు, క్రోధం వల్ల కలిగే వ్యసనాలను దూరం చేసుకోవాలి. కామం వల్ల కలిగే వ్యసనాలు మృగయాక్షో దివా స్వప్న పరివాద స్త్రియో మద తౌర్యత్రికం ఉదార్చ్యా చ కామజో దశకో గుణ అని మనుస్మృతిలో చెప్పారు. వేటాడటం, జూదం, పగటి నిద్ర, పరదోషాన్ని ఇతరుల దోషం చేయటం, స్త్రీ సంభోగం, మద్యాది మదం, మద్యాదులు తాగటం, నృత్యం, గీతం, వాద్యం, పని లేకుండా దేశ సంచారం చేయటం, ఇవి కామం వల్ల కలిగే 10 వ్యసనాలు. క్రోధం వల్ల జన్మించేవి 8. పై శూన్యం సాహసం ద్రోహ ఏషా అసూయార్ధభూషణం వాగ్దండజం చ పౌరుష్యం క్రోధజోపి గుణోస్తక. ఇది కూడా మనుస్మృతిలోనే. కనుక చాడీలు చెప్పడం, సత్పురుషులను బంధనాదుల చేత నిగ్రహించడం, కపట ప్రయోగం చేత వధించడం, ఇతరుల అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవడం, అలాగే ఇతరుల గుణాలను దోషాలుగా చిత్రించడం, అలాగే డబ్బు అపహరించడం, ఇతరులకు ఇయ్యాల్సిన ధనం ఎగ్గొట్టడం, అలాగే పౌరుషంగా మాట్లాడటం, తిట్టడం,
దండం కొట్టడం మొదలైనవి. ఇవి క్రోధం వల్ల పుట్టే 8 దుర్లక్షణ. పరోక్షయావత్తమానో వృత్యా ప్రత్యక్షయా తథా అమాచ ప్రవృతి సర్వా ప్రకృతిశ్చారు ఆసురంజయ. పరోక్ష ప్రత్యక్ష ప్రవృత్తులలో వ్యవహరిస్తూ అమాత్యులు మొదలైన ప్రకృతులందరినీ సంతోషపెట్ట. కొందరిలో ఒకప్పుడు పరోక్షంగా వ్యవహరించాల్సి, అంటే వాళ్ళని ప్రత్యక్షంగా కలవాల్సిన పని లేదు. ఒకప్పుడు కొందరితో ప్రత్యక్షంగా మాట్లాడాల్సి లేదా ఇతర రాజ్య వృత్తాంతాలు పరోక్ష మార్గాల ద్వారా తెలుసుకోవాలి. స్వరాజ్య వృత్తాంతాలను ప్రత్యక్షంగా మాత్రమే తెలుసు. స్వామ్యమాత్మౌ పురం రాష్ట్రం కోకదండౌ సుహృత్తథా సప్త ప్రకృతయో హేత సప్తాంగం రాజ్యముచ్యతే అని మనుస్మృతిలో చెప్పారు. కనుక అమాత్యులు, దుర్గంలో ఉన్న పురం, దేశం, ధనాగారం, సేనాబలం, మిత్రుడు అని 7 సప్త ప్రకృతి. ఎక్కడ ప్రకృతి ఇక్కడ ప్రకృతి అనే దానికి యథోచితంగా ప్రకృతులను, కానీ సామాన్య రూపంగా ప్రజలని కూడా అర్థంగా గుర్తించుకోవాలని. కోష్టాగారాయుధాగారై కృత్వా సంధిచయాన్ బహూన్ తుష్టానురక్త ప్రకృతిర్యః పాలయతి మేదినీం తస్య నందంతి మిత్రాణి లబ్ధా అమృతమివామరా తస్మాత్మపితాత్మానం నియమ్యైవం సమాచర. కోష్టాగార ఆయుధాగార చక్కగా ప్రకృతులకు ఆనందం కలిగిస్తూ తనపై అనురక్తులను చేస్తూ భూమిని పాలించే మిత్రుడు అమృతం పొందిన దేవతల్లాగా ఆనందిస్తారయ్యా. అందుచేత నువ్వు కూడా ఆత్మనిగ్రహవంతుడవై ఆ విధంగా సంచరి. తచ్చుత్వా సుహృ దంతస్తయ రామస్య ప్రియకారిణః త్వరితా శీఘ్రమభ్యేచ్ఛ కౌసల్యాయై న్యవేదయన్. మాటలన్నీ విన్న రాముడు మిత్రుడు కౌసల్య ప్రియం చెయ్యాలనే అభిప్రాయంతో శీఘ్రంగా వెళ్ళి ఆమెకు ఈ విషయాన్ని చెప్పి, సా హిరణ్యంచైవ రత్నాని వివిధాని చ వ్యాధిదేశ ప్రియోభ్యేభ్య కౌసల్యా ప్రమదోత్తమ. స్త్రీలలో ఉత్తమురాలైన కౌసల్య ప్రియమైన వార్త తీసుకువచ్చిన వాళ్ళందరి బంగారం, ఆవులు, వివిధ రత్నాలు ఇచ్చి సత్కరించి అదాభివాజ్య రాజానం రథమారూహ్య రాఘవ యయౌ తౌసం జ్యుతిమద్వేస్మ జనౌఘౌహి ప్రతిపూజిత. రాముడు దశరథ మహారాజుకు నమస్కరి రథమి జనులంతా పూజిస్తూ ఉండ సుందరమైన తన ఇంటికి వెళ్ళిపోయారు. తే చాపి పౌరాన్ నృపతేర్వచంత శ్రుత్వా తదా లాభమివేస్తమాశు. నరేంద్రమామంత్ర గృహిణి గత్వా దేవాన్ సమాన పురతి ప్రహృష్టాః. ఇచ్ఛాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 3వ సర్గః. పౌరులందరూ రాజు మాటలను, తమకు అత్యంత అభిష్టమైన విషయాలను విని చాలా సంతోషించి అతని దగ్గర సెలవు తీసుకొని తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. 3వ సర్గ అయిపోయింది. 4వ సర్గ. గతేష్వద నృపో భూయః పౌరేషు సహ మంత్రిభిః మంత్రయుక్తా తతశ్చక్రే నిశ్చయం యజ్ఞః స నిశ్చయం స్వ ఏవ పుష్యో భవతాస్తు అభిషేచ్యస్తు మే సుతః. రామో రాజీవ తామ్రాక్షో యౌవరాజ్య ఇతి ప్రభు. పౌరులంతా వెళ్ళాక నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడైన దశరథుడు మళ్ళా మంత్రులను పిలిపించి రేపే పుష్యమీ నక్షత్రం, అందుచేత పద్మాల వంటి
ఎర్రని నేత్రాలు కల నా కుమారుడైన రాముడు యవరాజ్యానికి అభిషిక్తుని చెయ్యాలి అని నిశ్చయంగా చెప్పారు. అధ్వాంతర్గృహసామాసాజ్య రాజా దశరథస్తదా నూతమామంత్రమామాస రామం పునఃరిహాసన. తర్వాత దశరథ్ అంతఃపురానికి వెళ్ళి మళ్ళా ఒక్కసారి రాముణ్ణి ఇక్కడికి తీసుకురారా అని సుమంత్రుణ్ణి ఆజ్ఞాపించారు. ప్రతిగృహ్యాస తద్వాక్యం సూతః పునరుపాయయౌ రామస్య భవనం శీఘ్రం రామమానయితుం పునః. సుమంత్రుడు రాజ్ఞానుసారం వెంటనే రాముణ్ణి తీసుకురావట రాముడి భవనానికి స్థైరా వేదితం తస్య రామాయాగమనం పునః శ్రుత్వైవ చాపి రామస్తం ప్రాప్యం శంకాన్వితో భవత్. సుమంత్రుడు మళ్ళా రావటం ద్వారపాలకుడు రాముడికి చెప్పి అతడు వచ్చినట్లుగా వినగానే రాముడి మనసులో అప్పుడే కొంచెం అనుమానం కలి ప్రవేశశీలం త్వరితం రామో వచనమబ్రవీత్ యదా గమనపుచ్యంతే భూయస్తద్బ్రూహ్య శేషితః. రాముడు ఆ సుమంత్రుణ్ణి వెంటనే లోపలికి రప్పించి మళ్ళా ఎందుకు వచ్చావు చెప్పవయ్యా అమాత్యా అన్నాడు. తమువాచ తతస్తూతో రాజా త్వాం ద్రష్టుమిచ్చతి శ్రుత్వా ప్రమాణమత్రత్వం గమనాయేతరాయవ. మాటలు విని సుమంత్రుడు మహారాజు గారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నాడు, వెళ్ళాలి లేదా అనే విషయం మీరే నిర్ణయించుకోండి అన్న. ఇది సూతమచక్షుత్వా రామోధ త్వరయాన్విత ప్రజయు రాజభవనం పునర్ద్రష్టుం నరేశ్వరం. సుమంతుడి మాటలు విన్నరం వెంటనే బయలుదేరి దశరథ మహారాజును చూడటానికి ఆయన మందిరానికి వెళ్ళి తం శ్రుత్వా సమను ప్రాప్తం రామం దశరథో నృపః ప్రవేశయామాస గృహం వివక్షు ప్రియముత్తమం. రాముడు వచ్చినట్లు దశరథ మహారాజు అతనికి ఒక ప్రియమైన విషయాన్ని చెప్పడానికి లోపలికి తీసుకెళ్ళి ప్రవిశన్నేవ శ్రీమాన్ రాఘవో భవనం పితుః దదర్శ పితరం దూరాత్ పరిణిపత్య కృతాంజలి. అత్యంత శోభాసంపన్నుడైన రాముడు తండ్రి భవనంలోకి రాగానే దూరం నుండి దోసినితో నమస్కరించి తండ్రి దగ్గరికి ప్రణమంతం సముత్థాప్య తం పరిష్వద్య భూమిపః పరిశ్చాస్మై రుచిరమాసనం పునరబ్రవీత్. దశరథుడు నమస్కరిస్తున్న కొడుకు లేవదీసి కౌగలించు తర్వాత అతనికి ఒక అందమైన ఆసనం మీద కూర్చోమన్నాడు. రామవృద్ధోస్మి దీర్ఘాయుర్భుక్తా భోగామయేప్సితాః అందవద్భిః ఋతుశతైస్తధేష్టం భూరి దక్షిణై. రామా దీర్ఘ ఆయుర్దాయుడవై నేనిప్పుడు వృద్ధుడైపోయాను, ఇంతవరకు ఇష్టమైన భోగాలన్నీ అనుభవించి అన్నదానం భూరి దక్షిణలు గల వందలాది యజ్ఞాలు చేసి జాతమిష్టమపత్యం మే మధ్యానుపమం భువి దత్తమిష్టమధీతంచ మయా పురుషసత్తమం. ఇప్పుడు నేను నిన్ను భూలోకం సాటి లేని సంతానాన్ని పొంది ఉన్న క్షత్రియ ధర్మాలైన అధ్యయన యజన దానాలన్నీ నేను చేసేసాను. అనుభూతాన్ని చేస్తాని మయా వీర సుఖాంజపి దేవర్షి పితృవిప్రాణం అనృణోస్మి తథాత్మజః. నాకిష్టమైన సుఖాలన్నీ అనుభవించి యజ్ఞాలు చేయటానికి దేవతా రుణం, స్వాధ్యాయన అధ్యయం చేత ఋషి రుణం, సంతానం కలటం చేత పితృ దేవతా రుణాలు, దానాదుల చేత బ్రాహ్మణ రుణాలు అన్నీ తీర్చేశా. ఈ విధంగా ఈ శరీరం పొందినందు చెల్లించాల్సిన రుణాలన్నీ నేను చెల్లించేశాను.
న కించిన్ మమ కర్తవ్యం తవాన్యత్రాభిషేచనాత్ అతో యత్వామహం బ్రూయాం తన్మే త్వం కర్తుమర్హసి. నీకు రాజ్య అభిషేకం చెయ్యటం తప్ప ఇంక నేను చెయ్యాల్సిన పనులు ఏమీ లేవు, అన్నీ చేసేశాను. అందుచేత నేను ఇప్పుడు చెప్పినట్టు చెయ్యాలి. అద్య ప్రకృతయః సర్వా స్వామిచ్ఛాంతి నరాధిపం అతస్వాం వ్యవరాజ్యానం అభిప్రేక్షాభి పుత్రకా. ఇప్పుడు నువ్వు రాజు కావాలని ప్రజలంతా కోరుతున్నారు. అందుచేత నిన్ను యవరాజ్య అభిషేక్తుని చెయ్యాలి అనుకుంటున్నాను. అతి చాద్యా శుభాన్ రామ స్వప్నే పశ్యామి దారుణం స నిర్ఘాతాదివోల్కాజ పతతీహ మహస్వర. ప్రజలు కోరటమే కాదు, నేను కూడా ఇవాళ పొద్దున సభలో భయంకరాలైన అమంగళకరాలైన స్వప్నాలను చూశాను. పిడుగులతో కూడి గొప్ప ధ్వనితో ఉల్కలు పగటిపూటే పడుతున్నాయి. దివోల్కా అనే చోట దివహ ఉల్కా అని గ్రహించి సంధి అశ్రమని చెప్పి కొందరు వ్యాఖ్యాతలు చెప్పి దివహ ఆకాశం నుండి అని వ్యాఖ్యాని ఉల్కలు పగటి ఎందు కూడా పడవచ్చని బృహత్ సంహితాదుల వల్ల తెలుస్తారు. కనుక దివా ఉల్కా అనే చెప్పాలి. అనుస్తబ్ధం చ మే రామ నక్షత్రం చ దారుణైర్గ్రహైః అవేదయంతి దైవజ్ఞ సూర్యాంగారక రాహుభిః. క్రూర గ్రహాలైన రవి కుజ రాహువు నా జన్మ నక్షత్రాన్ని ఆక్రమించినట్లుగా దైవజ్ఞుడు చెబుతున్నారు. ప్రాయేణ హి నిమిత్తానాం ఈదృశానాం సముద్భవే రాజా హి మృత్యుమాప్నోతి ఘోరం వా అపద మృత్యతి. అలాంటి అపశకునాలు కనపడ్డ సాధారణంగా రాజుకు చావైనా రావచ్చు, లేదా అతని ఘోరమైన ఆపదైనా సంభవించవచ్చు. తజ్యావదేన మే చేతో న విముంచతి రాఘవ తావదేవాభిషించన్ స్వ చలాహి ప్రాణినాం మతీః. కనుక నా మనస్సులో ఇంకొక కోరిక ఆలోచన కలగటానికి ముందు నీ అభిషేకం జరగాలి. మానవుల మనస్సులు చంచలమైనవి. అద్య చంద్రోభ్యుపగతః పుష్యాత్ పూర్వం పునర్వసు శ్వః పుష్యయోగం నియతం వక్ష్యంతే దైవచింతకాః. ఇవాళ చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి వెనక ఉన్న పునర్వసు నక్షత్రంతో కలిసి ఉన్నారు. రేపు చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో కలిసినప్పుడు పట్టాభిషేకం చెయ్యటాన్ని నిశ్చయించిన సమయమని దైవజ్ఞులు నీకు అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి చెప్పారు. తదః పుష్యే అభిషించస్వ మనస్వరయతీవ మాం సస్మాశ అభిషేక్ష్యామి యవ్వరాజ్యే పరందవ. అందువల్ల నువ్వు పుష్యమీ నక్షత్రంలో అభిషిక్తుడు కావాలి. నా మనసు నన్ను అలా చెయ్యమని తొందరపెట్టు. ఓ శత్రు సంహారక రామ, నిన్ను రేపు యవరాజ్య పట్టాభిషిక్తుణ్ణి చేస్తా. తస్మాత్తయాద్య ప్రవృతి నిసేయం తియమానియతాత్మన సగ వధూప వస్తవ్య దర్భవస్త్ర శాయిన. అంచెత్ భార్యా సమేతుడవైనను ఆత్మనిగ్రహవంతుడవై ఇవాల్టి మొదలు రాత్రి అంతా దర్భాసనం మీద పడుకొని ఉపవాసం చెయ్యాలి. సుహృదశ్చా ప్రమత్తాస్త్వాం రక్షస్త్వదముచ్యత భవంతి బహు విఘ్నాని కార్యన్యేవం విధాని. అలాంటి కార్యాలు సాధారణంగా విఘ్నాలు కలుగుతూనే ఉంటాయి ఇలాంటివి. అందుచేత నీ మంత్రులంతా అప్రమత్తులై అన్ని విధాలా నిన్ను రక్షిస్తూ ఉండాలి.
విప్రోషితస్య భరతో యావదేవ పురాదితః తావదేవ అభిషేకస్తే ప్రాప్తకాలో మతో మమ. భరతుడు ఈ నగరాన్ని దూరంగా ఉండగానే నీకు అభిషేకం జరగాలని నా అభిప్రాయం. కామం ఖలు సతాం వృత్తే భ్రాతా తే భరతస్థితః జ్యేష్ఠ అనుభక్తి ధర్మాత్మా సానుక్రోశో జితేంద్రియః. నీ సోదరుడైనటువంటి భరతుడు అన్నగారిని అనుసరించి ఉంటాడు. ధర్మబుద్ధి కలవాడే, దయాశీలుడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, సత్పురుషుల మార్గంలో చరించినవాడు. ఇదంతా నీకు తెలుసు, యథార్థమే. కింటు చిత్తం మనుష్యాణం అనిత్యమితి మే మతి సతాంచ ధర్మనిత్యానాం కృతశోభిచ రాఘవ. ధర్మనిరతులై సన్మార్గంలో ప్రవర్తించే మనుష్యుల శోభాయుక్తమైన చిత్తం కూడా ఒక్కొక్కసారి చంచలం కావచ్చు, బుద్ధి మారచ్చు. కనుక ఇత్యుక్త శోభ్యనుజ్ఞాత శోభావిన్యభిషేచనే వ్రజేతి రామ పితరం అభివాజ్యాభ్యజాంగురువం. దశరథుడు రేప జరగబోయి అభిషేకాన్ని ఈ విధంగా చెప్పి నువ్వు వెళ్ళవయ్యా అని రాజుజ్ఞ ఈయగా రాముడికి తండ్రికి నమస్కరించి తన భవనానికి ప్రవిశ్య చాత్మనో వేష్మ రాజ్యోతిష్టేభిషేచనే తక్షణేన చ నిర్గమ్య మాతురంతఃపురం వ్యయౌ. ఆ విధంగా దశరథ మహారాజ్ అభిషేకాన్ని గూర్చి చేసిన నియమాల నిర్ణయాలను విని తన గృహానికి వెంటనే బయలుదేరి తల్లి అంతఃపురానికి వెళ్ళారు. శతతత్రతాం ప్రవణామేవ మాతరం క్షౌమవాసిని వాద్యతాం దేవతాగారే దదశాయాచతీం శ్రియం. అంతఃపురంలోని కౌసల్య దేవతాగృహంలో పట్టు వస్త్రాలు ధరించి ధ్యానంతో మౌనం వహి లక్ష్మీదేవిని ప్రార్థిస్తుండగా రాముడు అక్కడికి ప్రాగేవ చాగతా తత్ర సుమిత్రా లక్ష్మణాస్తథా సీతా చానాయితా సుత్వా రామం రామాభిషేచనం. ప్రియమైన రామాభిషేక వార్తవి. అంతకు ముందుగానే సుమిత్ర లక్ష్మణుడు కూడా అక్కడికి వచ్చి సీతను కూడా రప్పించి తస్మిన్ కాలే కౌసల్య తత్తావామీలితే క్షణం సుమిత్ర యా వాంశ్య మానా సీతయా లక్ష్మణేజ. అదే సమయంలో కౌసల్య కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నయై ఉంది. సుమిత్ర లక్ష్మణుడు సీత సమీపంలోనే తో పాటు ఆమె కూర్చుంటే వీళ్ళు కూడా కూర్చు. శృత్వా పుష్యేన పుత్రస్య యవ్వరాజ్యాభిషేచనం ప్రాణాయామేవ పురుషం ధ్యాయామానా జనార్దన్. పుష్యమీ నక్షత్రుడు పుత్రుడి యవరాజ్య పట్టాభిషేకం జరుగుతుందని విని కౌసల్య ప్రాణాయామం చేసి పురుషోత్తముడే మహావిష్ణువును ధ్యానిస్తూ కూర్చు. తథా నియమానేన శోభిగమ్యాభివాజ్య చ ఉవాచ వచనం రామో హాస్యయంస్తామిదం తదం. ఈ విధంగా నియమంకు ఉన్నటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కరించి రాముడు ఆమెకు ఆనందం కలిగేటట్లుగా ఇలా అన్న. అంబపిత్రా నియుక్తోస్మి ప్రజాపాలన కర్మణి భవితా శోభికే మే భవితా స్వ అభిషేకో మే యథా మే శాసనం విధు. అమ్మా, నాన్నగారు నన్ను ప్రజాపాలన చెయ్యటానికి నియమించారు. వారి ఆజ్ఞ ప్రకారం రేపు రాజ్యాభిషేకం జరుగుతుంది. సీతాయా వ్యుపవంచంచ రజనీయం మయా సహ ఏవం వృత్తిగుపాధ్యాయై సహ మాముక్తవాన్ పిద. సీత కూడా నాతో పాటు ఈ రాత్రంతా ఉపవాసం ఉండాలని
ఋత్విక్కులందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పారు, తండ్రి గారు కూడా చెప్పారు. యాని యాన్యత్ర యోగ్యాన్ని స్థోభావింస్య అభిషేచనే తాని మే మంగళాన్యజ్య దైవే హ్యాచైవ కార్య. రేపు జరగబోయే అభిషేకానికి తగిన మంగళ కృత్యాలన్నీ నాకు సీతకు ఇప్పుడే నువ్వు చేయించు. ఏతత్ శ్రుత్వాతు కౌసల్య చిరకాల అభిశాంచితం కాంక్షితం హర్షబాష్పకలం వాక్యం ఇదం రామమభాషత. కౌసల్య చిరకాల వాంఛ తీరబోతోంది. అందుకని ఆనంద బాష్పాలు కారుస్తూ రాముడితో మధురమైన మాటలతో ఇలా అన్నది. వత్సరామ చిరంజీవ హతాస్తే పరిబంధిన జాతిర్మే త్వం హ్రియాయుక్త సుమిత్రాయాశ్చ నందయ. నాయన రామ, చిరకాలం జీవించరా, నీ శత్రువులు నశించాలి, ఐశ్వర్యంతో కూడిన వాడవై నా జ్ఞాతుల సుమిత్ర జ్ఞాతుల ఇందరినీ ఆనందింపచెయ్యాలి. కళ్యాణే బత నక్షత్రే మయి జాతోసి పుత్రగా ఏన త్వయా దశరథో గుణై ఆపాధిక అరాధితప్పిత. నా చిన్న నాయన, నువ్వు నా కుమారుడుగా పుట్టిన నక్షత్రం చాలా మంగళమైంది, శ్రేష్టమై కనుక సద్గుణాల చేత తండ్రి అయిన దశరథ మహారాజుని నువ్వు ఆనందింపచేశావురా. అమోఘం బతమేకాంక్షం పురుషే పుష్కరే క్షణే ఏ మిక్ష్వాకు రాజ్యశ్రీ పుత్రత్వాం సంశయిష్యతి. పుండరీకాక్షుడవైన శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ నేను చేసిన వ్రత ఉపమాది క్లేశాలన్నీ సఫలమయ్యాయా. కనుకని ఈ ఇక్ష్వాకు వంశీయుల రాజ్యలక్ష్మంతా నిన్ను ఆశ్రయించింది. ఇచ్చేవ ముక్తో రాత్రేదం రామో భ్రాతరమబ్రవీత్ ప్రాంజలిం ప్రహ్వమాసేనం అభివీక్షన్మయందివ. రాముడు ఈ విధంగా చెప్పి తల్ల పక్కనే అంజలి గడించి నమ్రుడై కూర్చున్న లక్ష్మణుడు చూసి చిరునవ్వుతో ఇలా అన్నాడు. లక్ష్మణేమాం మయా సాధం ప్రసాదిత్వం వసుంధరాం ద్వితీయమే అంతరాత్మానం త్వమాం వియం శ్రీ ఉపస్థిత. లక్ష్మణ, నువ్వు కూడా ఈ భూమిని నాతో పాటు పాలించు. నువ్వు నా రెండవ ప్రాణం. అలాంటి నిన్ను కూడా ఈ రాజ్యలక్ష్మి వరించిందయ్యా అన్న. సౌమిత్రే భోజ్యో భోగాంస్వ అమిస్తాన్ రాజ్యఫలాని చ జీవితం చ హి రాజ్యం చ త్వదర్థం అభికామయే. లక్ష్మణ, నీకిష్టమైన భోగాలు, ఇతర రాజ్య ఫలాలు కూడా అనుభవించు. నేను ఈ జీవితాన్ని కానీ రాజ్యాన్ని కానీ కోరుకోవడం నా కోసం కాదు, నీ కోసం. ఇత్యుక్త్వా లక్ష్మణం రాము మాతరా అభివాజ్య అభ్యనుజ్ఞాప్య స్నీతాం చ జగామస్వం నివేశనం. ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 4వ సర్గ. రాముడు లక్ష్మణుడితో ఇలా చెప్పి ఇద్దరు తల్లులను నమస్కరించి సీత కూడా వాళ్ళ అనుమతిని ఇచ్చింది. సీతా సమేతుడై తన ఇంటికి వెళ్ళింది.